రోజుల్లో చేసుకునేంత టైం ప్రజల దగ్గర లేదండి. కాబట్టి బ్రాండెడ్ కంపెనీల పేరుతో అధికంగా డబ్బులు తీసుకుంటున్నారు. వందల్లోటి వేలల్లో మార్జిన్ పెట్టుకొని మార్కెటింగ్ చేసుకుంటున్నారు. కాబట్టి మీరు హై క్వాలిటీతో తయారు చేసి రీజనబుల్ మార్జిన్ పెట్టుకున్నారంటే ఖచ్చితంగా కస్టమర్స్ మొగ్గు చూపుతారు. మీరు ఒక 5,000 రూపాయలు పెట్టుబడి పెట్టినా నెలకి 20,000 సంపాదించుకోగలుగుతారు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ అనితారెడ్డి. వెల్కమ్ బ్యాక్ టు అనితారెడ్డి అఫీషియల్ ఛానల్. నేను ఏ వీడియో చేసినా ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలి, ప్రతి కుటుంబము ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి రావాలని కోరుకుంటూ ఉంటాను. అందులో భాగంగా ఇంట్లో ఉంటూ తక్కువ పెట్టుబడితోనే ఏమేం బిజినెస్ చేసుకోవచ్చు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వర్క్ చేసుకుంటూ మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలి, ఇలా చాలా వీడియోస్ చేశానండి. చాలా మంది అక్క మీ వీడియోస్ మాకు బాగా ఉపయోగపడుతున్నాయి, మీ వీడియోస్ చూసే మేము ఇన్స్పైర్ అయ్యి బిజినెస్ స్టార్ట్ చేసి మనీ ఎర్న్ చేస్తున్నామని చెప్తున్నారు. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. అలాగే ఈ రోజు నేను ఒక 5,000 రూపాయల పెట్టుబడితోనే ఈ బిజినెసెస్ ఇంట్లోనే స్టార్ట్ చేసుకొని మీరు నెలకి 20,000 వరకు సంపాదించుకోవచ్చు. ఆ బిజినెస్ ఐడియాస్ ఏంటో తెలుసుకునే ముందు చాలా మంది నన్ను అడుగుతున్నారు, అక్క మేము ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాము, ఒక మంచి బిజినెస్ ఐడియా చెప్పండి అక్క అనేసి చాలా మంది అడుగుతున్నారు. ఆల్రెడీ నేను చాలా ఐడియాస్ చెప్పానండి. ఈ చాలా మంచి బిజినెస్ ఐడియా చెప్పామని అడిగే వాళ్ళకు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఫస్ట్ వన్, ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ మీలో ఏమేమి పని పైన మీకు నైపుణ్యం ఉంది అనేది ఫస్ట్ మీ గురించి మీరు ఆలోచించుకోండి. దీంట్లో మేము బెస్ట్, ఈ విషయంలో మాకు మంచి నైపుణ్యత ఉంది అనేది ఫస్ట్ గుర్తించండి. సెకండ్ వన్ వచ్చి మీకున్నటువంటి నైపుణ్యంతో డబ్బులు ఎలా సంపాదించాలి, ఇది పాసిబుల్ లేదా, ఏ పని చేస్తే మనకు డబ్బులు వస్తుంది అనేది ఒక అంచనాకు రండి. థర్డ్ వన్ వచ్చి మీరు ఒకటి అనుకున్నప్పుడు దాన్ని సాధించడానికి ప్రయత్నించండి. చాలా మంది ఎక్కడ వీక్ అవుతున్నారంటే మన పక్కింటి వాళ్ళో ఎదురింటి వాళ్ళో తెలిసిన వాళ్ళో నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసావా నువ్వు ఇదా అనేసి అంటారేమోనని భయపడుతున్నారండి. కాబట్టి మీరు వాళ్ళు ఎవ్వరు ఏమనుకున్నా మీకు అనవసరం. మీరు ఫలితం వచ్చే వరకు మీ పోరాటాన్ని ఆపకండి. ఎవ్వరేమనుకున్నా పర్వాలేదు. వన్స్ ఒకసారి సక్సెస్ అయ్యారంటే మీరు వ్యాపారంలో మీ ఎదుగుదలను చూసి మీ పక్కింటి వాళ్ళే వెటకారం పోయి కుళ్ళుకుంటారండి. అలాంటి స్థాయికి మీరు ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నేను చెప్పబోయే ఫస్ట్ బిజినెస్ ఐడియా ఏంటంటే, ఏదైనా ఒక ప్రోడక్ట్ తయారు చేసుకుని తినాలంటే ఈరోజు చాలా మంది ప్రజల దగ్గర టైం లేదండి. టైం లేక చాలా మంది బిజీగా లైఫ్ గడుపుతున్నారు. కాబట్టి మనము దాన్ని ఎలా ప్లస్ చేసుకోగలుగుతాం. ఎగ్జాంపుల్ కు చాలా రకాల టిఫిన్లలోకి పచ్చళ్ళు ఊరగాయలు వేసుకుంటారు, అలాగే అన్నం వైట్ రైస్ లేక వేసుకుంటారు, లేదు అంటే పెరుగన్నం లేకి తప్పకుండా ఊరగాయ పచ్చడే లేకుండా ముద్ద దిగదండి. అలా చాలా మంది మన భారతీయులు అలవాటు పడిపోయారు. కాబట్టి దాన్నే మనము మీలో నైపుణ్యం ఉంటే దాన్ని బిజినెస్ గా మార్చుకొని ఊరగాయలు పచ్చళ్ళు బిజినెస్ చేశారంటే వెజ్ నాన్ వెజ్ 2 రకాలు చేశారంటే బాగా డిమాండ్ ఉందండి. ఇది ఆఫ్లైన్ లో ఆన్లైన్ లో 2 రకాలుగా మీరు మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఒక 5,000 రూపాయలు పెట్టుబడి పెట్టి మీరు గనక స్టార్ట్ చేసినారంటే డబ్బులు సంపాదించుకోగలుగుతారు. అలాగే ఒక పని పైన మంచి నైపుణ్యం సాధించారంటే ఎక్కడైనా బతకగలగచ్చండి. చాలా పనులు మనకు వస్తాయి, కానీ నైపుణ్యంగా చేయగలిగే పనులు కొన్ని ఉంటాయి. అందులో మీరు దేనిపైన నైపుణ్యం ఉంది, మీరు వెజ్ పికిల్స్ బాగా పెట్టగలుగుతారా, నాన్ వెజ్ పికిల్స్ బాగా పెట్టగలుగుతారా, లేదంటే కొన్ని రకాల చట్నీలు బాగా చేయగలుగుతారా, కొన్ని చింతపండుతో పచ్చి చింతకాయలతో ఇలా చాలా రకాల చట్నీలు ఉన్నాయండి, వాటికి కూడా బాగా డిమాండ్ ఉంది. అలా మీరు ఏ దానిపైన నైపుణ్యం ఉంటే దాన్ని స్టార్ట్ చేసి సోషల్ మీడియాని ఎలా యూజ్ చేసుకోవాలనే దానిపైన కూడా మీరు నైపుణ్యం సాధించి ఆఫ్లైన్ లో ఆన్లైన్ లో మార్కెట్ అనేది చేసుకుంటే మంచి ఆదాయం ఉంది. అలాగే సెకండ్ వన్ వచ్చి ప్రతి మహిళ ఇప్పుడు ఒక పెళ్లి గాని ఫంక్షన్ గాని వస్తుందంటే మెహందీ గోరింట్లాక్ అనేది ప్రతి ఒక్కరూ పెట్టించుకోవడానికి ఇష్టపడుతున్నారండి. కాబట్టి మీరు మెహందీ పెట్టడంలో నైపుణ్యం సంపాదించుకోగలిగారంటే మీరు దాన్నే ఒక చిన్న ప్రొఫెషనల్ బిజినెస్ గా మార్చుకొని ఈ రోజు దానికి చాలా డిమాండ్ ఉంది. దాని మెహందీ ప్యాకెట్స్ చాలా తక్కువ రేటు, కానీ దాన్ని మనం గనక నైపుణ్యంగా పెట్టగలిగామంటే దాని ఛార్జెస్ అనేది చాలా ఎక్కువ ఉన్నాయండి. 600 నుంచి 1,500 2,000 వరకు తీసుకుంటారు. కాబట్టి ఒక ఫంక్షన్ ఉందంటే ఒకరింట్లో ఆ ఇంట్లో 5-6 మంది లేడీస్ ఉంటే అందరూ కూడా మెహందీ పెట్టించుకోవాలి అనుకునే వాళ్ళే ఉంటారు. కాబట్టి మీరు అక్కడే ఒక్క రోజులోనే ఒక 10,000 రూపాయలు డబ్బులు ఎర్న్ చేసుకోవచ్చు. ఇవి కూడా ఇంట్లో ఉంటూనే మీరు మెహందీ పెడుతూ డబ్బులు సంపాదించుకోవచ్చు అండి. ఏదానికైనా క్రియేటివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు ఇలాంటి వాటిపైన నైపుణ్యం సంపాదించుకోండి. మీ చుట్టుపక్కల వాళ్ళు
వాళ్ళు ఇది చిన్న పని చిన్నది లేదు పెద్దది లేదండి. పని అనేది ఏదైనా గానీ ఫస్ట్ చిన్న పని నుండే మొదలయ్యి స్టెప్ బై స్టెప్ అనేది ఎదుగుతాం. ఎవరమైనా ఎంత గొప్పోళ్ళైనా ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ లో చిన్న పనితోనే మొదలు పెడతారు. ఇది దృష్టిలో పెట్టుకోండి. వన్స్ మీరు సక్సెస్ అయినాక మిమ్మల్ని మీ చుట్టుపక్కల ఎదురిల్లోళ్ళో పక్కింటోళ్ళ మిమ్మల్ని కొంచెము డిమోటివేట్ చేసిన వాళ్ళు కూడా మిమ్మల్ని చూసి ఈర్ష్య పడుతుండే పొజిషన్ కి వస్తారండి. మౌనమే సమాధానంగా మీరు కృషి చేస్తూ ముందుకు వెళ్లాలని కోరుకుంటూ, ఈ వీడియో వల్ల మీలో ఏ ఒక్కరికి ఉపయోగపడినా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తూనే ఉంటుంది.